గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అందరికీ కూడా మార్చ్ 7th 2025 ఫ్రైడే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం శుక్రవారం శుభాకాంక్షలు అంటే ప్రతి వారం కూడా ఏ రోజైతే చెప్పుకుంటామో ఆడియో ఆ రోజు మనం శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీగా మనం జరుపుకుంటున్నాం. రైట్, ఈరోజు ముఖ్యంగా ఆడియో టాపిక్లోకి వెళ్ళడం ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది ఆడియోలు చేస్తున్నారండి. దయచేసి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ మెసేజ్లు అయితే ఎక్కడ రావట్లేదు. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. బట్ ఎవరెవరి సర్కిల్స్ ఎవరెవరి స్థాయి బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది. కొంతమందికి లోకల్గా ఉన్న పీపుల్ మాత్రమే పరిచయస్తులు ఉంటారు కాబట్టి లోకల్గా వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు అంత మాత్రమే చెప్పగలుగుతారు. ఇంకొంతమంది సీనియర్స్ ఉన్నారు మన వాళ్ళకి దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళకు లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఆ ఛానల్స్ ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి మనకి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఇలాగా అందరూ కూడా మేమంతా కష్టపడేది కేవలం ఫౌండర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, ఒక ధైర్యాన్ని చెబుదామని, ఒక తోడుగా ఉందామని చేదోడు వాదోడుగా ఈ రోజు వరకు మన ప్రయాణం సాగింది. దీన్ని కొంతమంది బ్యాక్ ఆఫీస్లో వస్తేనే, యాష్ గారు చెప్తేనే, మార్టీ గారు చెప్తేనే, క్రిస్ గారు చెప్తేనే, ఇలాంటివన్నీ వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్, వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే కన్ఫర్మేషన్గా తీసుకుందాం అంటున్నారు. ఈ విషయాన్ని మేము కూడా 4 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాం. యాష్ గారు చెప్పేదే కదా ఫైనల్. ఎవరన్నా సరే కామన్ సెన్స్, యాష్ గారు చెప్పేదే ఫైనల్. బ్యాక్ ఆఫీస్లో వచ్చేదే ఇన్ఫర్మేషన్. మార్టీ గారు, క్రిస్ గారు చెప్పినారంటే కన్ఫర్మేషన్. కానీ ఒక 2-3 సంవత్సరాలుగా, గత 2-3 సంవత్సరాలుగా 2022 నవంబర్ నుంచి వాళ్ళు 22 వరకు చాలా సక్సెస్ఫుల్గా మన కంపెనీని తీసుకెళ్లారు. యాష్ గారు బుర్జ్ ఖలీఫా మీద ప్రొజెక్షన్స్ వేయడం, దాదాపుగా ఒక 25 నుంచి 28 సార్లు 28 టైమ్స్ బుర్జ్ ఖలీఫా మీద వాళ్ళు లేజర్ ప్రొజెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ మంది ఆన్ ప్యాసివ్ గురించి, మన ఓ కనెక్ట్ టూల్ కావచ్చు, మన ఆన్ ప్యాసివ్ కంపెనీ బ్రాండింగ్ కావచ్చు, మన వెబ్సైట్ బ్రాండింగ్ కావచ్చు, అన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ నుంచి పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు. కొన్ని లక్షల మంది కస్టమర్స్ రావడం జరిగింది దాని నుంచి. ఇట్లాంటివన్నీ కూడా చాలా డెవలప్ చేశారు. ఒక 10 లొకేషన్స్లో, దుబాయ్లోని 10 లొకేషన్స్లో మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ యాడ్స్ వేయడం జరిగింది. బిల్ బోర్డ్స్ అన్నిటి మీద 10 years అగ్రిమెంట్ అది. రైట్, కానీ అంత గొప్పగా చేసుకుని వచ్చినప్పుడు 2022 నవంబర్ నుంచి మనకు ఆటుపోట్లు ఎదురయ్యాయి ఆన్ ప్యాసివ్ కంపెనీకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమందరం కూడా ఇలాగే పాజిటివ్గానే ఉన్నాం. మాతో పాటు చాలా మంది ఫౌండర్లు పాజిటివ్గానే ఉన్నారు. కొన్ని లక్షల మంది పాజిటివ్గానే ఉన్నారు. ఏ కొద్దో గొప్ప ఆన్ ప్యాసివ్కి టచ్లో లేనటువంటి వాళ్ళు, సబ్జెక్టు మీద ఒక అవగాహన లేనటువంటి వాళ్ళు, ఆడియోలు వీడియోలు చూడలేనటువంటి వాళ్ళు, పూర్తి స్థాయిలో ఆడియో ఊరికే మొదట్లో వింటారు, ఎప్పుడు చెప్తున్నారని చెప్పేసి ఏదో విసిగించుకుంటున్నారు. మీకోసం కాదండి మేము ఆడియోలు చేస్తున్నది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆన్ ప్యాసివ్ని గౌరవంగా చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే, ఆన్ ప్యాసివ్ మీద ఆదరణ, ప్రేమ పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఫౌండర్స్కి మాత్రమే మేము చేరవేస్తున్నాం సమాచారాన్ని, అందరికీ కాదు. ఓకే, అది కూడా మేము మా లిమిట్లో ఉన్నాం. ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్, ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్ సభ్యుల్లో మాత్రమే మేము అది చేరవేస్తున్నాం. బయటకు వస్తుందంటే అది మీకు సంబంధించింది, మాకు సంబంధించి కాదు. మేము ఎవరికి పోస్ట్ చేయం. ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్లో మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. నా ఆడియో కానీ, వీడియో కానీ, ఏదైనా సరే, మెసేజ్ కానీ, ఏదైనా కానీ. నేను ఎక్కడ పడితే అక్కడ ఏ గ్రూపులు అంటే ఆ గ్రూపులో నేను పోస్ట్ చేయను, ఒకవేళ అన్ని గ్రూపుల్లో నేను ఉంటే కూడా. ఓకే, కాబట్టి మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ కూడా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలా విషయాలు చెప్తూ ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటాం. మేమైతే ఎక్కడెక్కడ ఏమేమి సమాచారాలు వస్తున్నాయని గమనిస్తుంటాం. మా పనే అది. పూర్తి స్థాయిలో 24/7 మేము ఈ వర్క్ చేస్తూనే ఉన్నాం ఆన్ ప్యాసివ్ పట్ల. రైట్, మనకి ఇట్లా సమాచారాన్ని అంతా కూడా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఫౌండర్లకి లేనిపోనివన్నీ చెప్తున్నారు, ఎవరు నిరాశ పెడుతున్నారు? ఎవరు ఇక్కడ నిరాశ పెట్టడం లేదు అసలు. అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. మీరు నిరాశ పడుకుంటే చాలు. ఎవరైతే ఆడియోలు చేస్తున్నారో, ఎవరైతే కంగారు పడుతున్నారో, ఎవరైతే అది కాదు ఇది కాదు అది అని చెప్పేసి ఎక్స్ట్రాలు చేస్తున్నారో, మీరు మాత్రమే కంగారు పడుకుంటే చాలు. మీరు కన్ఫ్యూజన్ కాకుంటే చాలు. ఫౌండర్లు కరెక్ట్గానే ఉన్నారు, వినేవాళ్ళు హ్యాపీగా వింటున్నారు, ఆనందిస్తున్నారు. మేము చెప్తూనే ఉన్నాం ప్రతి ఆడియోలో, వీడియోలో కూడా. సీనియర్లు చెప్తూనే ఉన్నారు, మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పలానా డేట్లో పలానా టైంలో రావచ్చు అని. తప్పు లేదు, తప్పేముందండి? ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో తప్పేముంది? వీళ్ళు చెప్తున్న మాటలే కదా. మార్టీ గారు, క్రిస్ గారు రాత్రి చెప్పినటువంటి సెషన్లోని ఒక 2 స్లైడ్స్ మేము తీసుకున్నాం. 7 నిమిషాల 3 సెకండ్ల నుంచి ఒక స్లైడ్ ఉంది, తర్వాత 13 నిమిషాల 1 సెకండ్ నుంచి ఒక స్లైడ్ ఉంది. ఈ 2 స్లైడ్లో వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు 1000% ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో కానీ, ఈ 2-3 రోజుల్లో కానీ మనకు పాపప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మన కంపెనీ స్టార్ట్ అయిపోతుందని ఒకటి ఉంది. ఆ విషయాల మీద నేను షేర్ చేసుకుంటూ ఉన్నా.
రైట్. కాబట్టి దయచేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే యాక్సెప్ట్ చేయండి, విమర్శించొద్దండి, కాంట్రవర్సీలు పెట్టొద్దండి దయచేసి. ఫౌండర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, చిన్న పెద్ద అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎవరన్నా సీనియర్లు ఏదైనా చెబితే, ఎవరన్నా అవగాహన ఉన్నటువంటి లీడర్లు ఏదైనా మాట్లాడితే వాటిని ఆలోచన చేయండి. ఆ యొక్క మెసేజ్ మీద మనకు రావచ్చు అటు ఇటు, ఒక 2 రోజులు అటు ఇటు కావచ్చు, నో ప్రాబ్లం. ఒక వారం అటు ఇటు కావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ యొక్క మెసేజ్లన్నీ కూడా చేసేది కేవలం ఫౌండర్ల కోసం మాత్రమే అని మీరు గ్రహించాలి. ఇంత కష్టపడి చేస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి. కాబట్టి రాత్రి జరిగినటువంటి మార్టీ గారిది క్రిస్ గారి సెషన్లో రాత్రి 7:03 ఆ వీడియో సెషన్లో మాట్లాడినటువంటి మాటలు మన తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకున్నట్టయితే అందులోని సారాంశం మీ అందరి కోసం ఈ అప్డేట్ని ఇస్తున్నాను. ఇట్లాంటి అప్డేట్ని బట్టే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, పలానా టైంలో రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూడొచ్చు అని చెప్పేసి. రాకపోతే అది మన తప్పు కాదు, మనం ఉన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం, నో ప్రాబ్లం. కంపెనీ ఇంకా భారీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఒకవేళ వచ్చేసింది అనుకోండి, మనంతా హ్యాపీ పర్సన్స్ భూమి మీద ఎవరు ఉండరు, ఫౌండర్లంతా హ్యాపీయెస్ట్ పర్సన్స్. కాబట్టి ఇక్కడ విషయాన్ని చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా మేము ఒక విజయవంతమైన కంపెనీగా ఉండటం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించబోతున్నాం. ఈ పదం వినండి మీరు, ఎలా ఉంది ఈ పదం, ఎలా ఉంది చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మేము ఒక విజయవంతమైన కంపెనీగా ఉండటం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించబోతున్నాం. ఈ కంపెనీ గురించి నేను నిజంగా ఇష్టపడేది హృదయం కాబట్టి నాకు తెలుసు. అంటే ఏంటో తెలుసా, ఇది మెయిన్ మన కంపెనీ డిపెండింగ్ అని అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ ఇస్ ద బేస్మెంట్ మన కంపెనీకి. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, హృదయంతో కూడినటువంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి మన కంపెనీ ఇష్టపడేదే హృదయం కాబట్టి. ఎస్, ప్రతి ఒక్కరికి కూడా హృదయంతో మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది కూడా. అలాంటి సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయడం మన అదృష్టం. అదే అంటున్నారు మార్టీ గారు. యాష్ ముఫారా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను జెస్సీని అడవాలని లేదు, ఓకే, డూ హీజ్ లైవ్. నిన్న మనం బస గురించి మాట్లాడిన దాని గురించి కొంచెం మాట్లాడాడు. యాష్ ముఫారే మనందరినీ కూడా ఆశ్చర్యపరచాలని కోరుకుంటున్నాడని చాలామంది సంతోషిస్తున్నారు. నేను ఇక్కడ గార్మోలో ఉన్నాను కాబట్టి అతను గట్టిగా పెదవితో ఉన్నాడు, కానీ అతని పెదవులు వణుకుతున్నట్లు మీరు చూడవచ్చు. మీరు అతనితో మాట్లాడినట్లయితే అతను కేవలం ప్రతిమను కోరుకుంటున్నాడు. కాబట్టి రైడ్ కోసం గట్టిగా ఉండండి. ఎస్, అంటే ఇక్కడ యాష్ గారు చాలా ఉర్రు తొలుగుతున్నారని చెప్పి అర్థం, దీని భావన. అది మనం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు ఇక్కడ. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ అంటే ఇతరత్ర లాంగ్వేజెస్ ఏ ట్రాన్స్లేషన్ చేసుకున్నా కూడా మనకు అంత క్లారిటీగా మనకు మ్యాటర్ ఉండదు. బట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాష్ ముఫరా గారు కోరుకుంటున్నది ఏంటంటే వర్క్ దాదాపుగా కంప్లీట్ చేసేసినాం, మనం బయటకు రాబోతున్నాం అని చెప్పి ఒక సంకేతం అయితే ఇచ్చారు. అతని పెదవుల మీద మనం చూడొచ్చు, అతని పెదవులు కదిలిస్తున్నప్పుడు ఆ పెదవుల మీద చూడొచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి విషయం. రైట్ అబ్బాయిలు, ఇది వస్తోంది. అది వచ్చినప్పుడు అది వేగంగా మరియు కోపంగా ఉంటుంది. మార్టీ డిగార్మో, జాకరీ గురించి మాకు చెప్పండి. ఏది ఏమైనప్పటికీ అది ఒక వెర్రి కథ. మీరు నా లివింగ్ రూమ్లో ఉన్నారు కాబట్టి మీకు మంచి చెడు తెలుసు. త్వరలో ప్రపంచానికి ప్రారంభించబోతున్నాను. నేను చేయాలనుకున్నది ప్రజలకు చూపించడం. వివిధ దేశాలు మీ కమిషన్లు ఎంత శక్తివంతమైనవి అవ్వండి. కాబట్టి నన్ను మొదట ప్రారంభించనివ్వండి, నేను క్యాలిక్యులేటర్ను పైకి తరలించనివ్వండి. చూడండి ఎన్ని రకాలుగా మాట్లాడారంటే, త్వరలో ప్రపంచానికి ప్రారంభించబోతున్నామని చెప్పారు. త్వరలో, కమింగ్ సూన్, వెరీ సూన్, ఏదైనా చెప్పొచ్చు. ఇవే కదా వాళ్ళు మాట్లాడుతున్నవి, అవే కదా మన సీనియర్లు చెప్తున్నవి, ఇవే విషయాలే కదా మేము చెప్తున్నవి ప్రతిరోజు కూడా. మరి వెరీ సూన్, త్వరలో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలే మేము చెప్తున్నాం. దాన్ని కొంతమంది ఆడియోలు చేసి ఇది బూమ్ బూమ్ అంటున్నారు, సూన్ అంటున్నారు. ఆఖరికి వీళ్ళు కూడా అంటున్నారు సీనియర్లు. ఏ సీనియర్లు? మన ఎల్సీ సీనియర్లు, ఎల్సీ మెంబర్స్. వాళ్ళు చెప్పిన విషయాలే కదా మనం మాట్లాడుతున్నాం. ఆ విషయాలనే మనం ఇంకొంచెం క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన లాంగ్వేజ్ తోటి, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఓకే రైట్, ఇక్కడ ఏమి తప్పిదాలు లేవు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కంపెనీ కరెక్ట్గానే వెళ్తోంది, మనం కూడా కరెక్ట్గానే ఉన్నాం, మనం అన్ని కరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నాం. ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవడంలో తప్పు లేదు, మనం పెట్టుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది అటు ఇటు అవ్వచ్చు అంతే తప్పించి వచ్చేది మాత్రం గ్యారంటీ, జరిగేది మాత్రం గ్యారంటీ. అదే విషయాలే మార్టీ గారు, క్రిస్ గారు కూడా నేను రోజు మాట్లాడడం జరిగింది. అదే విషయాలే మీకు నేను పంచుకోబోతున్నాను. కాబట్టి ఇది వినండి ఒకసారి. త్వరలో ప్రపంచానికి ప్రారంభించబోతున్నాను. నేను చేయాలనుకున్నది ప్రజలకు చూపించేంత వరకు. వివిధ దేశాలు మీ కమిషన్లు ఎంత శక్తివంతమైనవో చూస్తాయి.
ఎంత శక్తివంతమైనవో చూస్తాయంట. వివిధ దేశాలు, అనేక రకాల దేశాలు ఆ కమిషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో చూస్తారంట. ఓకే, ఆ పవర్ఫుల్ స్టఫ్ని చూసే ఛాన్స్ ప్రతి ఒక్క దేశానికి కూడా ఉందని నాకు అనిపిస్తోంది అతి దగ్గరలో. అవ్వండి. కాబట్టి నన్ను మొదట ప్రారంభించనివ్వండి, ఫస్ట్ స్టార్ట్ చేయనివ్వండి, నన్ను మొట్టమొదటిగా లాంచ్ చేయనివ్వండి అని చెప్పేసి యాష్ గారు అడుగుతున్నట్టుగా అక్కడ ఒక విశ్లేషణ. నేను క్యాలిక్యులేటర్ను పైకి తరలించనివ్వండి. ఓకే రైట్. కాబట్టి క్యాల్కులేషన్స్ ఇంకా మన సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది అని ఇక్కడ. సరే, మొదట ప్రారంభిద్దాం. రైట్, ఓకే. ఇంక ఇక్కడ మాట్లాడడం చాలు, ఇంకా మనం మొదలు పెడదామని చెప్పే ఒక సంకేతం. నేను ఏమి చేయబోతున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఉత్పత్తిని ఉపయోగించబోతున్నాను. సరే, అంతే. ఊహాత్మకమైనది కాబట్టి వెర్రి ఉత్పత్తిని పొందవద్దు. మీరు ఏమైనా ఆలోచించవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం మాకు ఒకటి ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి నేను దానిని ఉపయోగిస్తాను. చెప్పనివ్వండి. ఇంతకంటే భయంకరమైనటువంటి నిజం, సత్యం మనకి ఎక్కడా దొరకదండి. మంచి సెషన్ జరిగింది రాత్రి అయితే. మార్టి గారు, క్రిస్ గారు మనకు చెప్పిన విషయాలు ఇవే. ఒక ప్రొడక్ట్ అయితే ఉంది, అది చాలా బీభత్సమైనటువంటి ప్రొడక్ట్, ఒక ఊహాత్మకమైనటువంటి ప్రొడక్ట్, ఒక వెర్రి ప్రొడక్ట్ అని చెప్పి అన్నారు. ఆ వెర్రి ప్రొడక్ట్ మనకి వెర్రి పట్టిస్తుంది అంటే దట్ ఈస్ ఓ కనెక్ట్ ప్రొడక్ట్. మన ఆన్ ప్యాసివ్లోని ఇట్స్ ఎ పిల్లర్, డైమండ్ ఆఫ్ ద ప్రొడక్ట్. మన కంపెనీకి ఒక డైమండ్ ఆఫ్ ద ప్రొడక్ట్, ప్రపంచం మానవాళికి ఒక డైమండ్ ప్రొడక్ట్ అనమాట ఓ కనెక్ట్ అనేది. ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫౌండర్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్. ప్రతి ఒక్క అఫిలియేట్ రాబోయే పబ్లిక్ కస్టమర్స్ అందరూ కూడా ఎంటర్ అవ్వగానే, రిజిస్టర్ అవ్వగానే వాళ్ళు పాకెట్ నుంచి తీసి ప్యాకేజ్ చేసుకునే ఫస్ట్ ప్రోడక్ట్ ఓ కనెక్ట్ మ్యాండేటరీగా పెట్టబోతున్నారు యాష్ గారు. మనకి పెయిడ్ ప్రొడక్ట్స్ ఒక 30 ఇచ్చి ఉండొచ్చు, 50 కూడా ఇచ్చేసి ఉండొచ్చు. బట్ ఎన్ని ప్రోడక్ట్లు ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రోడక్ట్ మాత్రం ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్కి కూడా ఓ కనెక్ట్ బై చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ కంపెనీ రూల్. రైట్, అక్కడి నుంచి మన జీవితం మొదలవుతుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆన్ ప్యాసివ్లో, ఎవరైతే ఆ ఓ కనెక్ట్ ప్యాకేజీని సొంత డబ్బు పాకెట్ నుంచి తీసి పే చేశారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అక్కడి నుంచి వాళ్ళ జీవితం మొదలవుతుంది, వాళ్ళ ఆర్థికోన్నతి మొదలవుతుంది. అదే ఇక్కడ చెప్పారు వాళ్ళు. ఈ రకంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తారు ఒక సెంటెన్స్, మనం దాని గురించి ఇంతగా మాట్లాడుకోవచ్చు. అంత ఉంటుంది ఇంటర్నల్ మీనింగ్. రైట్, కాబట్టి ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ మాకు ఒకటి ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి నేను దానిని ఉపయోగిస్తాను. చెప్పనివ్వండి. ఎక్స్ సామర్థ్యానికి నెలకు, ఎక్స్ సామర్థ్యం అంటే మనం ఓ కనెక్టే అనుకుందాం, అక్కడ ఎక్స్ అని పెట్టారు. ఏదో ఒక ప్రోడక్ట్ $100 ఉందనుకోండి. ఓకే, అది మీకు ఖర్చు అయినట్టే కదా. $100 పెట్టి మనం ఖర్చు పెట్టినట్టే కదా. ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ఒక $100 అనుకోండి. ఒక $100 అనుకోండి. $100 అంటే మనం ఫస్ట్ ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు $100 ఖర్చు పెట్టి మనం ప్యాకేజ్ చేసుకున్నాం. రైట్, ఓకే. అక్కడ మనకు మన అకౌంట్ యాక్టివేషన్ అయిపోయింది. మనం కొంతమందికి అవకాశం ఇచ్చామనుకోండి. ఆల్రెడీ మనం ఫౌండర్లు అయితే ఫౌండర్లు కొంతమందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే కంపెనీ మనకి ట్రాఫిక్ ఇచ్చి ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా కూడా గ్యారంటీడ్ ట్రాఫిక్ కంపెనీ ఇచ్చిండేది. రైట్, దానిలో ఎవరో ఒక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి $100 పెట్టి మన అండర్లో ఉన్నటువంటి వ్యక్తి $100 పెట్టి మనకి ప్యాకేజ్ చేసుకున్నాడు అనుకోండి. ఇమ్మీడియట్గా మనం ఏ దేశంలో ఉన్నా సరే, ఇది గుర్తుపెట్టుకోండి, 220 దేశాల్లో మన ఆన్ ప్యాసివ్ ప్రపంచం చూపించబోతోంది. 220 దేశాల్లో గ్లోబల్ లాంచ్ ఒకేసారి జరగబోతోంది. 220 దేశాల్లో ఒకేసారి బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి 225 దేశాల్లో ఎవరు ఎక్కడ $100 పెట్టి ఖర్చు చేసినా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న, సొంత డబ్బు పాకెట్ నుంచి చేసుకున్న, మన అండర్లో ఉన్న వాళ్ళు ఎవడన్నా సరే అండి, మన అండర్లో ఉన్న వాళ్ళలో ఒక్కరు ఎవరైనా ఫస్ట్ టైం తీసి $100 పే చేస్తే, వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటే, మనకు ఇమీడియట్గా $25 అంటే 25% కమిషన్ మనకు రావడం జరుగుతుందండి. ఇది అమేజింగ్ థింగ్. ఒక పెయిడ్ ప్రోడక్ట్ మన ఆన్ ప్యాసివ్లో ఉన్నది $100 ఉంటే, మన అండర్లో ఉన్నటువంటి ఒక పర్సన్, మన దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్, అది మనం తెచ్చుకున్నట్లు కావచ్చు, లేదా కంపెనీ మనకి ఇచ్చిండేది కావచ్చు, ఎవరైనా సరే $100 ఒక్కసారి ప్యాకేజ్ చేసుకుంటే, ఫస్ట్ టైం చేసుకుంటే మాత్రము, మన కింద ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి. 10 మందిలో ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి ప్యాకేజ్ చేసుకుంటే $100 మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. 100% సేల్ మనకు వచ్చేస్తుంది. ఇది మన ఫౌండర్లకు ఉన్నటువంటి గొప్ప బహుమతి. అఫిలియేట్స్ గురించి మనకైతే తెలియదు. అఫిలియేట్స్కి భగవంతుడి దేవాల యాష్ గారు అఫిలియేట్స్కి కూడా మనకి అందరికీ ఒకే ఆపర్చునిటీనే ఇచ్చిండొచ్చు నాకు తెలిసి. ఓకే, కాబట్టి వాళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి ఎంత అయితే ఉంటుందో సామర్థ్యం, అంత తగ్గట్టుగా వాళ్ళకు ఆ 100% సేల్స్, ఫస్ట్ సేల్ రావచ్చు. సెకండ్ సేల్ నుంచి మిగతా ఎంతమంది మీకు డైరెక్ట్గా ఉన్నా కూడా అంతమంది మీ అకౌంటెంట్స్ అందరూ కూడా మీ కింద ఉన్న వాళ్ళు $100 ప్యాకేజ్ తీసుకుంటే $25 మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అంటే మనం
సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి డాలర్స్ ఎంతైతే ఉందో ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ అమౌంట్కి 25%. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగా $100 ప్యాకేజ్ చేసుకున్నారంటే $25 అనేది మన అకౌంట్కి రావడం జరుగుతుంది కమిషన్. దీంతోనే మన మైండ్ బ్లోయింగ్ అయిపోతుందట. అలా ఉంటుందంట మన అకౌంట్స్. ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్. ఇంకా మనకి 10, 12 ప్రోడక్ట్లు, 15 ప్రోడక్ట్లు, 30 ప్రోడక్ట్లు ఇచ్చేసారు అనుకోండి, పెయిడ్ ప్రోడక్ట్లు ఒకేసారి స్టార్టింగ్ గ్లోబల్ లాంచ్తోనే యాష్ గారు. ఇక మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. మనం అనుకుంటున్నాం ఏది ఇంకా మనకి యాష్ గారు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అవి లేదు. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మనకి ఏ విధంగా ఇస్తే మన ఫౌండర్లు బాగుంటారు. ఒకేసారి మన ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్ల వాల్యూ బయటికి ప్రపంచవ్యాప్తంగా ఒక గూస్ బంప్స్ లాగా, ఒక హిస్టారికల్ లాగా, చరిత్రగా నిలిచిపోవాలంటే ఫౌండర్ల కెపాసిటీ ఎలా ఉండాలి, వాళ్ళ వ్యాలెట్ల శబ్దం ఎలా ఉండాలి, ప్రపంచానికి ఏ విధంగా ఫౌండర్లు పరిచయం అవ్వాలి, ప్రభుత్వాలన్నీ కూడా ఏ విధంగా ఫౌండర్ని స్వీకరించాలి, ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ కెపాసిటీ ఎలా చూపించాలి ప్రపంచానికి, భూ ప్రపంచానికి అంతా కూడా అని చెప్పేసి యాష్ గారు ఎంతగా ఆలోచన చేసినారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, మన కోసమే యాష్ గారు బ్యాక్ ఎండ్ ఇంత కష్టపడుతున్నారు. మనం ఏదో అనుకునేస్తున్నాం, ఎంతసేపు మనకి డబ్బులు ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం, మనకు ఉంటుంది స్ట్రగుల్స్. ఇది మన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి స్ట్రగుల్స్ని మనమే ఫైట్ చేద్దాం. బట్ ఇక్కడ మనకు చూడండి, మీరే చూడండి ఎట్లా పెట్టాడంటే, ఇక్కడ ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ $100 ఉంటే మన కింద ట్రాఫిక్ కంపెనీ ఎంత ఇచ్చిందో, ఎన్ని వేల మంది ఇచ్చిందో కూడా నాకు తెలియదు. నాకున్న అంచనా ప్రకారం 2256 మంది ట్రాఫిక్ని మన కింద మన అండర్లో ఇచ్చినారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఉన్నింది. దాదాపు ఒక 3 months నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం దాని గురించి. ఓకే, ఒకవేళ అంతమంది ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ అండర్లో 2256 మంది ఉంటే, ఆ 2256 మంది $100 ప్యాకేజీలు చేసుకుంటే మీ కమిషన్ ఎంత వస్తుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి, క్యాల్కులేట్ చేసుకోండి, క్యాల్కులేటర్లు తీయండి. యాష్ గారు అన్నారు కదా, నాకు క్యాల్కులేటర్లు తీసి పైకి పెట్టనివ్వండి అని చెప్పి అన్నారు కదా. క్యాల్కులేటర్లు చేసుకొని కూడా క్యాల్కులేటర్లు పనిచేయండి. మనకున్న పరిస్థితి అది, ఫౌండర్ల పరిస్థితి అది. మీరందరూ తమాషా అనుకుంటున్నారు, చిన్నగా వస్తుంది అనుకుంటున్నారు. మీ మెదడులు చెదురుతాయంటే ఊరినే కాదు, నాతో పాటు అందరి మెదడులు చెదురుతాయంటే ఊరినే కాదు. ఓకే, కాబట్టి మనం ఎంత ఇప్పుడు దాకా కష్టపడ్డామో, ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసామో, అన్నిటికీ కూడా కాంపెన్సేషన్ కూడా ఇస్తానన్నారు యాష్ గారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలా, రైట్? ఇక్కడ చూడండి, ఒక ఎక్స్ సామర్థ్యానికి నెలకు $100 అయితే $100 ఖర్చు అవుతుంది, మరియు కంపెనీ 25% కమిషన్ చెల్లిస్తుంది. కాబట్టి ప్రతిదాని పేరు కాంగో, బ్రెజిల్, ఐలలో మీ వ్యాపార వ్యక్తుల ద్వారా జరిగే విక్రయం మీరు 25% కమిషన్ చేస్తారు. అది చాలా శక్తివంతమైనది. కాబట్టి చూద్దాం అన్నారు మార్టీ గారు. ఎస్, ఈ విషయాలే కదా మనం మాట్లాడుతున్నది. ఒక్కొక్క ప్రోడక్ట్ $100 ఉన్నట్టయితే ఒక 10 ప్రోడక్ట్లు వస్తే మనకు ఫస్ట్ ప్రోడక్ట్ మాత్రమే పాకెట్ నుంచి తీసి పే చేస్తారు. మిగతాదంతా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాఫిక్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఫౌండర్లు ఉన్నాం, మన దగ్గర ఎవరు లేరు, 0 ఫౌండర్ అనుకోండి అప్రాక్స్. ఇప్పుడు చాలా మంది 0 ఫౌండర్ అనుకుంటున్నారు. మనం 0 ఫౌండర్స్ కాదండి, ఆల్రెడీ వీఆర్ హీరో ఫౌండర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మనం హీరో ఫౌండర్స్ అనే విషయాన్ని, రైట్? కాబట్టి వీఆర్ ద హీరోస్, మనం హీరోస్ అండి. దాన్ని గుర్తించాలి. ఎందుకు హీరోస్ అంటే, ఆల్రెడీ మనం ఆన్ ప్యాస్లో NDA సిగ్నేచర్ సైన్ చేసినప్పుడే మనం హీరో అయిపోయాం. 0 లైఫ్ నుంచి హీరో లైఫ్కి చూసుకోవాలంతే, మన లైఫ్ని చూడాలి అంతే. ఆ చూసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. యాష్ గారు ఆ రోజు కోసమే తప్పిస్తూ ఉన్నారు. నా ఫౌండర్ని ప్రపంచానికి ఈ విధంగా నేను పరిచయం చేయాలి అని, నా ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని ఈ విధంగా పరిచయం చేయాలి అని. టెక్నాలజీ పరంగా, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ పరంగా డిస్ట్రప్టివ్ టూల్స్తో ప్రకంపనాలు సృష్టించేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తారు యాష్ గారు. అటువంటి టూల్స్ మన దగ్గర ఉన్నాయి, భయంకరమైనటువంటి టూల్స్. ఒక పక్క సాఫ్ట్వేర్ టూల్స్, ఒక పక్క ఫిజికల్ ప్రొడక్ట్స్, ఎన్ని జరుగుతున్నాయండి పనులు. ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, కొన్ని వేల మందికి లక్షలాది డాలర్లు జీతాలుగా ఇస్తున్నారు ప్రతి నెల కూడా యాష్ గారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఉన్నాయి. బట్ అన్నిటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలండి, టైం వచ్చింది, రైట్? కాబట్టి ఇంత విషయాన్ని వాళ్ళు 2 స్లైడ్స్, నిన్న రోజు జరిగినటువంటి 7 minutes దగ్గర ఒక స్లైడు, 13 minutes దగ్గర ఒక స్లైడ్ని నేను తీసుకొని మీకు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఆడియో. ఇలాంటి విషయాలే కదా ప్రతి ఒక్క సీనియర్ కూడా మనకు చెప్తూ ఉన్నారు. మేమందరం కూడా ఇవే కదా చెప్తూ ఉన్నాం. ఎందుకు మళ్ళీ మా పైన విమర్శలు, ఎందుకు ఆడియోలు చేస్తున్నారు కొంతమంది కావాలనే, రైట్? కాబట్టి మనమంతా కూడా దానికి మనం యాక్సెప్ట్ చేసే అవసరం లేదు. మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. ఏ సమయంలోనైనా మనకు పాపప్ వచ్చే అవకాశం అయితే ఉంది. పాపపే వస్తుందో లేదా డైరెక్ట్గా OES 3.0 ఇచ్చేస్తున్నారో, రైట్? యాష్ గారు అయితే అన్నీ కూడా సర్వం సిద్ధం చేశామని చెప్పారు.
ఈ రోజు ప్రోడక్ట్ కూడా రిలీజ్ చేసే సిద్ధంగా ఉన్నారని నేను నైట్ మనకి మార్టీ గారు చెప్పడం అసలు అద్భుతం. కాబట్టి దయచేసి మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఖచ్చితంగా మనకు ఒక 10 ప్రోడక్ట్లు రావచ్చు, లేదా 15 ప్రోడక్ట్లు రావచ్చు, లేదా 30 ప్రోడక్ట్లు కూడా ఇవ్వచ్చు కంపెనీ, లేదా 50 ప్రోడక్ట్స్ కూడా ఇచ్చేయచ్చు. ఆశ్చర్యం లేదు. ఓకే, ప్రపంచం షాక్కి గురవుతుంది అంటే అటువంటి కమిషన్స్ని మన ఫౌండర్లు పొందబోతున్నారు. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు పొందబోతున్నారు. అటువంటి డబ్బుని మన వ్యాలెట్లు బద్దలవబోతున్నాయి. కాబట్టి ప్రపంచం షాక్ అవుతుంది. అన్నిటికంటే ముందు ఫౌండర్లు షాక్ అవుతారు మన వ్యాలెట్లు చూసుకొని. అటువంటి లైఫ్ స్టైల్ని ఇవ్వాలని యాష్ గారు యోచన చేస్తూ అంత పెద్దగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నా కూడా వీళ్ళు ఎక్కడ మెంటలీ వీళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పేసే మార్టీ గారు, దిలాన్ గారు అందరూ కూడా ఎక్కువగా పేమెంట్లు చెప్తూ ఉన్నారు. అవన్నీ కల్పితాలు, అవన్నీ జరగవు. మనం రాత్రికే కోటీశ్వరుడే కాన్సెప్ట్ కాదు అంటున్నారు. రైట్, ఈ రోజు రాత్రికే మన బిజినెస్ స్టార్ట్ అవ్వడం లేదు కదా. ఈ రోజుకే మనకి రాత్రికే మనకి డబ్బులు ఇవ్వడం లేదు కదా. ఈ రోజు నైటే మనకు బిజినెస్ స్టార్ట్ అయ్యి నైటే మనకి ఇన్కమ్ సోర్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు అనుకున్నట్టు, వాళ్ళు చెప్పినట్టు $1,000, $100, $300 వస్తాయి ప్రతి ఒక్క వ్యాలెట్కి కూడా. కానీ ఆల్రెడీ మన కంపెనీ బిజినెస్ స్టార్ట్ అయ్యి 5 years బ్యాక్ అయింది. 5 years బ్యాకే స్టార్ట్ అయింది. ప్లస్ మనకి కంపెనీకి రెవెన్యూ బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అయింది. ఎన్నో డాలర్లు రెవెన్యూ జనరేట్ అయింది మన కంపెనీకి. దాంట్లో 50% షేర్స్ మన కంపెనీ నుంచి మన యాష్ గారు మనకి ఇస్తున్నారు. ఎన్ని ఇస్తున్నారు మనకు? కాంపెన్సేషన్ ఇస్తున్నారు, కమిషన్స్ ఇస్తున్నారు, బోనస్లు, అనేక రకాల బోనస్లు ఇస్తున్నారు. యాష్ 2 బాంబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. రెసిడ్యువల్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఎన్నో రకాల ఇన్కమ్ ప్లాన్స్ మన ఆన్ ప్యాసివ్లో మనకున్న స్ట్రక్చర్లో. మనది ఉన్నటువంటి పేమెంట్ స్ట్రక్చర్ ప్రపంచంలో ఎవరికీ లేదండి. మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాసెసర్స్, పేమెంట్ ప్రాసెసర్స్ ఎన్నైతే ఉన్నాయో ఎవరి దగ్గర లేవండి. 48 నుంచి 50 రకాల ప్రాసెసర్స్ ఉన్నాయని లాస్ట్ 1.5 year బ్యాకే చెప్పారు యాష్ గారు. మనం దెబ్బ తినిన తర్వాత అంత చాకచక్యంగా సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. పేఅవుట్స్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకూడదు, ఎవరికి కూడా ₹1 కూడా, ఒక పెన్నీ కూడా బౌన్స్ కాకూడదని యాక్షన్ తీసుకుంటున్నారు యాష్ గారు. దాని మీద పని జరుగుతోంది ఇప్పుడు ప్రెసెంట్. రైట్, అవన్నీ కంప్లీట్ చేసినట్టున్నారు. కాబట్టి నిన్న రాత్రి మార్టీ గారు మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. మార్టీ గారు, క్రిస్ గారు ఇద్దరు కూడా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప విషయాన్ని మా అందరికీ చేరవేయడం రియలీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ హిమ్. ఇద్దరికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే యాష్ గారికి మెయిన్ మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనందరికి ఇవ్వబోతున్నారు. భారీగా మన వ్యాలెట్లలో బద్దలయ్యేటువంటి కాయిన్స్ అయితే ఉన్నాయండి. భయపడే అవసరం లేదు. వెరీ సూన్ మనం చూడబోయే రోజు అతి దగ్గరలో ఉంది. టచ్ చేయబోయే రోజు కూడా అతి దగ్గరలో ఉంది. మనం గెలవబోయే రోజు కూడా అతి దగ్గరలో ఉంది. మేబీ ఈ మార్చి నెల మనం మర్చిపోకుండా ఉండేటువంటి నెల అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నానండి. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.